ప్రభు పేరిట అందరికి ప్రైజ్ లాడండి. దేవుని కృప, దేవుని హస్తం మీకు తోడే ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుంచి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దెరినున్న కపెర్నహూమునకు పోవచుండిరి. అంతలో చీకటాయెను. కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 క్రోసుల దూరం వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు ఇక్కడికి రాబోతున్నారు అనమాట. రాబోతుంటే శిష్యులు చూసి భయపడ్డారు. సముద్రం పొంగిపోతుంది, చాలా భయం పడుతున్నారు, మునిగిపోద్దేమో వాడని. యేసుప్రభుని చూసి భయపడ్డారు. యేసుప్రభు భయపడకుండా నేనేం చెప్పారు. ఎందుకంటే అది మునిగిపోవడం ఎందుకు జరుగుతుంది, అలాగా భయపడుతున్నారు. తుఫాను ఎక్కువైంది. ఎందుకంటే సమయం సహకరించలేదు. స్నేహితులు అందరూ ఉన్నారు అక్కడ, కానీ సహకరించలేదు. ఎందుకంటే యేసయ్య ఆ ధోనిలో లేడు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా భయపడిపోయారు అనమాట. అందుకని ఏంటంటే యేసయ్య ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత క్షేమంగా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాల్సిన స్థలానికి క్షేమకరంగా చేరుకున్నారు. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా యేసుప్రభు వారు మన జీవితంలో లేకపోతే మనం కూడా ఈ జీవితంలో ఎంతో భయపడుతుంటాం. ప్రతి పనుల్లోనూ సమయాల్లోనూ ఎన్నో ఆటుపోట్లు, భయభ్రాంతులే సమయాలు వస్తుంటాయి. కానీ యేసయ్య మన జీవితంలో ఉంటే మనకు ఏది కూడా భయం అనేది ఉండదు. ఒకవేళ భయపడినా కూడా దేవుడు భయపడకుండా చేస్తాడు. ఆయన తోడుంటే మనకి ఎటువంటి భయం కూడా ఉండదు. మన ఈ జీవిత నావ సక్రమంగా సజావుగా నడుస్తుందన్నమాట. యేసయ్యను ఎప్పుడు కూడా మన జీవిత ప్రయాణాల్లో మన జీవితంలో చేర్చుకోవాలి, మన గృహంలో చేర్చుకోవాలి. ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత మన పనులు చూసుకోవాలి. యేసయ్యని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ఆయన్ని మనం ప్రార్థిస్తూ బైబిల్ చదువుకుంటూ ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు యేసయ్య మన హృదయాల్లోనే ఉంటారు, బయటకు వెళ్లకుండా. కాబట్టి అలాంటి జీవితం ఉన్నప్పుడు దేని గురించి తుఫాన్లు, శోధనలు ఎట్లా వస్తాయి, తుఫాను వలె వస్తుంది. అయినా కూడా దేవుడు కాపాడుతుంటాడు అన్నమాట. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.